హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఐఎస్ఆర్ సాంగ్ లిరికల్ ప్లస్ బీజియం వీడియో రీడింగ్ అయితే చూడండి, చాలా బాగా అవుతుంది. సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. ఒకసారి మీరు డెమో వీడియో అయితే చూడండి. డెమో వీడియోతో చూసారు కదా, సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. యాప్ మీ దగ్గర లేకపోతే ఇన్స్టాగ్రామ్ నా బయోలో అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లో కూడా యాప్ ఒక లింక్ అయితే ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా యాప్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనపడుతుంది కదా. సో ప్రాజెక్ట్ ఒక లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక ప్రాజెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకున్నాక మీకు ఇక్కడ సాంగ్ అనేది పారడైజ్ మూవీ నుంచి ఐఎస్ఆర్ సాంగ్ అయితే తీసుకున్నాను. సో సాంగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు స్టార్టింగ్ లో లిరిక్స్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ ఈ లిరిక్స్ కి మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి ఇస్తాను. సో ఫాంట్ ఒకటి ఇస్తే మీరు డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి, మీకు మిస్సింగ్ ఫాంట్ అని రాదు. సో ఇక్కడ మీకు లిరిక్స్ అయిపోయాక ఇక్కడ బీజియం ఉంటుంది. బీజియం దగ్గర నేను 2 పిక్స్ అయితే పెట్టాను. సో కరెక్ట్ బీజియం తగ్గట్లు. అండ్ ఇక్కడ మళ్ళీ లిరిక్స్ ఉంటుంది. సో ఇక్కడ 2 పిక్స్ అయితే పెట్టాను. ఇక్కడ కూడా బాగా అయితే ఉంటుంది బీజియం తగ్గట్లు. ఇక్కడ మళ్ళీ లిరిక్స్ ఉంటుంది. సో ఇక్కడ 2 పిక్స్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం సింగిల్ పిక్ అయితే ఉంటుంది. సో వీడియో ఎడిటింగ్ మొత్తం అయితే బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు మీ యొక్క పిక్స్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మీకు వీడియో ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సో దానికోసం పిక్స్ ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో అంతకంటే ముందు మీకు మొత్తం లిరిక్స్ కూడా మిస్సింగ్ ఫాంట్ వస్తే ఫాంట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క పిక్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం ఇక్కడ గ్రూప్ ఉంది కదా, సో గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్ లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్ ఉంటుంది మీకు. సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్ అండ్ ఇక్కడ మీరు మీ యొక్క పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో యాడ్ చేసి మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పిక్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇక్కడ మీకు వీడియో ఉంది కదా, వీడియోని మీరు హైడ్ చేసుకోండి. సో హైడ్ చేసుకొని పిక్ అనేది కరెక్ట్గా ఈ విధంగా జూమ్ చేసుకొని మంచిగా పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు చూడండి, మనం వీడియో అనేది ఆన్ చేద్దాం. సో చూడండి, ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిందో లేదో చూడడానికి బ్యాక్ వచ్చి చూడండి. సో ఇప్పుడు సో ఇలా సో చూసుకోండి, మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. ఈ విధంగా మీరు సింపుల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా గ్రూప్ 2 మీదకి వెళ్ళేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్ అండ్ ఇక్కడ కూడా మనం పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇంతే, సింపుల్గా మీరు పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి కొలన్ ఫిల్లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకొని సరిపోతుంది. ఇక్కడ మనం 2 పిక్స్ అయితే చేంజ్ చేసాం కదా, సో మొత్తం పిక్స్ కూడా మీరు చేంజ్ చేసుకోండి నేను చెప్పిన విధంగా. సో ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేసి ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్ పిక్ చేంజ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో మాత్రం కూడా మీరు సేమ్ నేను చెప్పిన విధంగా ఇక్కడ పిక్ ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకొని కొలన్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ కూడా మీరు పిక్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఈ పిక్ అనేది యాడ్ చేద్దాం. సో ఇంతే. అండ్ దీన్ని కొంచెం కరెక్ట్గా చూసి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, సరిపోతుంది. సో ఇంతే. సో ఇక్కడ మీరు ఏంటంటే మంచిగా పిక్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎడిటింగ్ అనేది సింపుల్గా అయితే అయిపోతుంది. సో మొత్తం నేను చెప్పిన విధంగా మీరు గ్రూప్స్ అనేది పిక్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే, ఈ విధంగా మీరు సింపుల్గా వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోండి. సో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక ఇక్కడ సేవ్ ఉంటుంది. సో సేవ్ మీ టైప్ చేసుకొని ఇక్కడ మీకు క్లారిటీ ఉంటుంది, వీడియో క్లారిటీ. మీకు ఎంత క్లారిటీ కావాలన్నా అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.